శ్రీ పంచమవేద మహాభారతము, సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము, 4 వేదముల యొక్క సారాంశమే పంచమవేద మహాభారతము. ఈనాటి కథ కురుపాండవ చరణము అనబడేటువంటి కథ. నిన్నటి రోజున కుంతీదేవి సూర్య భగవానుని వరప్రసాదితమైనటువంటి కర్ణుణ్ణి ఆయంబ నదిలో వదిలేయడము, అక్కడ నుండి అంతఃపురము చేరుకోవడము ఇంతవరకు చెప్పుకున్నాం కదండి. పంచమ వేదము పంచమ వేదము పంచమ కుంతీదేవి వదిలినటువంటి ఆ కుమారుడు ఆ పేటికలో అలా నదిలో బయలుదేరి వెళ్ళిపోయింది. చాలా నదులు దాటి ఆ ఏటిలో అలా బయలుదేరి హస్తినాపుర పట్టణము ఆ సమీపానికి చేరుకున్నది. హస్తినాపుర పట్టణంలో ధృతరాష్ట్ర మహారాజు గారికి సారథిగా ఉన్నటువంటి సూతుడు, ఆయన పేరు అతిరథుడు. ధృతరాష్ట్ర మహారాజు గారి వారికి రథము దోలుతూ ఉండేటువంటి సూతుడు. ఆయన తార నిమిత్తము నదికి వెళ్ళారట.
వచ్చింది. అలా వెళ్ళిపోయేటువంటి ప్రవాహంలో కొట్టుకు వెళుతున్నటువంటి ఆ పెట్టె చూచాడు ఆయన. వెళ్ళి ఆ పెట్టెను పట్టుకొని గట్టుకు వచ్చి అది తెరచి చూశాడు. చుట్టముతో కవచ కుండలాలతో రెండవ సూర్యుని వలె వికసిస్తున్నటువంటి ఆ కుమారుడు ఆ బిడ్డను పెట్టెలో నుండి చేతిలోకి తీసుకొని ఆ నగలు అవన్నీ కూడా తీసుకొని తన భార్య అతిరథుని భార్య రాధాదేవి ఆమె పుత్రాలు భగవంతుని లీలలు అసలు కొనియాడతరమా? వేలాది సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మునీశ్వరులకు కూడా ఆయన నిజతత్వం ఏమిటో ఇంతవరకు వారికి కూడా అర్థం కాలేదు. అలాంటి లీలామానుష విగ్రహుడు భగవంతుడు నిజంగా ఎక్కడ పుట్టాడో ఎక్కడికి చేరుకున్నాడో చూడండి. అందులో గొడ్రాలు ఆమె రాధాదేవి సూత కులాంగన. ఆ పిల్లవాడిని చూచి మురిపెముతో ఆనందముతో ఉప్పొంగిపోయింది ఆ తల్లి. భగవంతుడు నేను చేసినటువంటి వ్రతములు నోములు ఉపవాసములు ఈ ఫలంగా నాకు ఈ కుమారుణ్ణి అందించాడేమో అని ముద్దులాడి ఆ బిడ్డను చూచి ఒరే నాన్న ఏ తల్లి ఆ రాధాదేవి ఇంత ఆ కుమారుని చుట్టముతోనే ఆ అమ్మకు అసలు గొడ్రాలు ఆమె. గొడ్రాలకు
స్థనముల నుండి పాలు గారినవి. ఎంత చిత్రం అండి, ఎంత చిత్రమో చూడండి. దగ్గరకు చేరుకున్నాడు ఆ కుమారుడు. ఆమె స్థనముల నుండి పాలు గారినవి. మురిసిపోయింది ఆ తల్లి. ఆ ముద్దులాడి ఆనాటి నుండి ఆ కుమారునికి చక్కగా నామకరణము గావించారు. బంగారు నగలతో పాటు ఆ అబ్బాయి వారికి లభించాడు గనుక వసుసేనుడు అనబడేటువంటి నామము, కవచ కుండలధారుడు గనుక కర్ణుడు, రాధాదేవి పెంచుతున్నది గనుక రాధేయుడు అనబడేటువంటి నామముతో ఆ పిల్లవాడు చక్కగా అలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇక్కడ కాదు, ఇక అసలైనటువంటి ఘట్టం ముందు రాబోతుంది. ఈ కుమారుడు కుంతీదేవి ఇద్దరు ఎదురుబడినప్పుడు అప్పుడు ఉంటుందండి ఘట్టం. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు వీరింట. కుంతీదేవి విచారగ్రస్తురాలై అంతఃపురములో ఉన్నది. ఇక కుంతిమాది మహారాజు గారు చక్కగా స్వయంవరాన్ని ప్రకటించారు కుంతీదేవికి. పాండు మహారాజు గారు బయలుదేరి వచ్చారు ఆ స్వయంవరానికి. ఆమె ఆయన్ను వరించింది పాండు మహారాజు గారిని. ఇక అంగరంగ వైభవపేతముగా కుంతి పాండు మహారాజు గారి కళ్యాణ వేడుకలు చక్కగా సాగినవి. ఒక భార్య మకరదీశాధీశుడైనటువంటి శల్యుడు, ఆ శల్యుడు చెల్లెలైనటువంటి మాతృదేవిని రెండవ భార్యగా గ్రహించారు. ఇద్దరు భార్యలు ఆయనకు. 112 భార్యలు ధృతరాష్ట్ర మహారాజు గారికి, ఇద్దరు భార్యలు పాండు మహారాజు గారికి. ఇక కాశీ నుండి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి విదురునికి వివాహము చేశారు. ఆమె పేరు బాలామణి. ఆమెను సునీతి అని కూడా అంటారు, బాలామణి అని కూడా అంటారు. ఇక చక్కగా అలా కాలం నడుస్తున్నది. నవదంపతులు కదా, కొత్తగా వివాహమైనటువంటి పాండు మహారాజు గారు భార్యలిద్దరిని కూడా తీసుకుని, అన్నయ్య మరి నేను కొద్ది రోజులు వేటకే బయలుదేరుతున్నాను అని అంటుంటే వీరన్నారు, మేము కూడా వస్తాము స్వామి. ఆ ప్రాంతాలన్నీ కూడా చూసినట్టు ఆనందంగా విహరించినట్టు కూడా ఉంటుంది. అందులో మీరున్నారు కదా. భార్య మాటలు కాదనలేక సరే కొంతమంది సైన్యాన్ని, కొంత ధనము, కొన్ని రోజులు అక్కడే ఉండాలనుకున్నారు. అన్ని కూడా గ్రహించి బయలుదేరి సైన్యముతో పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు. చక్కగా గుడారములు నిర్మించుకున్నారు. పగలంతా వేటాడి రాత్రి వేళ తిరిగి ఆ గుడారములకు వచ్చి శయనిస్తూ ఉన్నారు. ఇలా నిత్యము ఈ కృత్య జరుగుతూ ఉన్నది. ఒక రోజున పాండు మహారాజు గారు ఒక్కరే బయలుదేరి వెళుతున్నారు. సైన్యం ఒకవైపు, ఈయన ఒక్కరే ఒకవైపు. అలా అరణ్యములో వేటలాడుతూ ముందుకు సాగుతున్నారు. అల్లంత దూరంలో ఒక లేడి కనిపించింది ఆయనకు. కనిపించడంతో ధనస్సును చేతబట్టి వరాన్ని సంధించి వెంబడించాడు. వెంబడిస్తూ ఉంటే అది పరుగు పరుగు పరుగున చెంగును ఎగురుకుంటూ అలా అరణ్య మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని గుంపే గుమిగుడి ఉన్నాయట, చాలా జింకలు. అక్కడికి బయలుదేరి వెళ్ళారు ఈయన. అందులో 2 మాత్రము పరమానందముతో ఉన్నాయట, 2 లేళ్ళు. ఆ 2 కూడా ఆనందముతో ఉండగా ఈయన ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా 2 ఒకే చోట కనిపించాయని 5 బాణాలు సంధించారు ఒకేసారి. 5 బాణాలు సంధించి ఆ 2 కాచి ఉన్నటువంటి సమయంలో ఆ బాణాలను విడిచిపెట్టారు. ఎప్పుడైతే విడిచిపెట్టారో 5 బాణాలు వెళ్ళి ఆ 2 జింకలకు శరీరమంతా కూడా గుంజుకున్నాయి. అందులో ఉన్నటువంటి ఆడ జింక అక్కడికక్కడే మరణించింది. అందులో ఉన్నటువంటి మగ జింక మాత్రము మనుష్య నాదముతో మనుషులు
పలికినట్టుగా ఒక్కసారి క్రింద పడుతూ అమ్మా మహారాజు గారికి అర్థం కాలేదు. కంగారు పడ్డారు. ఇదేమిటి మనుషుల వలె ఎవరు ఇక్కడ అమ్మా అనేటువంటి శబ్దం వచ్చింది అని పరుగు పరుగున వచ్చి చూశారు. చొట్టమతో అక్కడే 2 జింకలు కూడా పడి ఉన్నాయి. అందులో ఒకదానికి ప్రాణం లేదు. ప్రాణం పోకారాక పొట్టిమిట్టాడుతున్నటువంటి మరొక జింక చూశారు మహారాజు గారు. ఇక్కడ ఎక్కడో మనుష్యనాదం వినిపించింది. ఎవరు వారు అని అంటూ ఉండగా ఆ జింకే పలుకుతున్నదట. నేనే అన్నారు. మీరా? ఎవరు స్వామి మీరు? మనుషులు పలికినట్టుగా మీ నోట ఆ మాట నమ్మలేకపోతున్నాను. సరే, నేనెవరినైతేనేమి, ఎవరు? ఏల అరణ్యములకు బయలుదేరొచ్చాము. నేనా హస్తినాపుర పట్టణాన్ని పరిపాలించేటువంటి ధృతరాష్ట్ర మహారాజు గారి యొక్క సోదరుడను పాండురాజును. ఓహో, క్షత్రియుడవా? క్షత్రియుడు అయింది కూడా ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అన్యోన్యంగా ఉన్నటువంటి జంటను ఇలా విడగొడతావా? పాపాత్ముడా, నీకు దయ లేదా? దాక్షిణ్యము లేదా? స్వామి, ఏమిటా మాటలు? అసలు మీరెవరు? ఎందుకు ఈ రూపాలలో ఉండవలసి వచ్చింది? నా అపరాధం ఏమిటి? నేను చేసిన దోషం ఏమిటి? మేమా ఈ అరణ్యములో ఈ వనాలలో సంచరిస్తున్నటువంటి తపస్సంపన్నులను. నా పేరు కిందముడు అంటారు. నాకంటే ముందుగానే ప్రాణాలు విడిచిపెట్టిందే నా భార్య చండాంబిక. నా భార్య స్వామి నా కోరిక తెచ్చండి అన్నటువంటి ఆమె కోరిక తెచ్చడానికి పగటి పూట అందరూ సంచరిస్తుంటారు కనుక ఈ మారువేషాలలో ఈ రూపాలు ధరించి, లేళ్ల రూపాలు ధరించి మేమిద్దరము కూడా సంపర్క జీవితాన్ని సాగిస్తుండగా పాప భీతి లేకుండా ఇలా వధించవచ్చునా? ఇది పాపము కాదా? కాదేలా పాపం స్వామి? క్షత్రియులకు వేట ధర్మమే కదా అన్నాడు. అయ్యుండవచ్చు, సమర్థించుకోకు. శాస్త్రాలు చదవలేదా? తెలియదా నీకు వేట ధర్మము? వేటగానికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. చదవలేదా నువ్వు? పరిగెత్తలేనటువంటి జంతువులు కొట్టకూడదు. ప్రసవిస్తున్నటువంటి జంతువులు కొట్టకూడదు. భార్య భర్తలై కలిసి ఉన్నటువంటి జంటను విడగొట్టకూడదు. అలాగే రోగముతో బాధపడుతున్నటువంటి జంతువులు కొట్టకూడదు. పిల్లలతో ఉన్నటువంటి తల్లిని వధించకూడదు. ఇవన్నీ కూడా వేటగానికి ధర్మాలని నీవు ఎరుగవా? ఇద్దరము కూడా ఆనంద సమయంలో మేము మా ఆనందాన్ని అనుభవించేటువంటి తరుణములో నీవు మమ్ము వధించితివి కనుక నీవు నీ భార్యను తాగిన, నీ భార్యతో ఉండిన నీ శిరస్సు 100 రెక్కలై నీవు మరణించదవుగాక. ఏ అపరాధము చేశారని నాకు ఇంత కఠినమైనటువంటి శాప బలాన్ని ఇస్తున్నారు స్వామి. దీనికి ఏదైనా ధరణోపాయము లేదా విరుగుడు ఉపాయము అది అంటూ ఉండగానే తమ యోగ మహిమజే మహిమజే ప్రాణములు విరిచినప్పుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టారు. బయలుదేరి వారు భార్యలు ఉన్నటువంటి చోటుకు బయలుదేరి వస్తున్నారట. ఆయన
బయలుదేరి వచ్చి భార్యలు యథావిధిగా రోజు నిత్యము ఆయనకి ఎదురు వెళ్ళి స్వామి ఏమి కొట్టారు, ఏమి తీసుకొచ్చారు అని అనేటువంటి విధంగానే నిత్యము వెళ్ళే విధంగానే దగ్గరకు వెళ్ళారు. ఏమి స్వామి, ఏమిటో చాలా భీతిగా ఉన్నది, మీ ముఖము చూస్తుంటే ఏమి జరిగిందండి అని ఆ ఇద్దరు కూడా కూర్చోబెట్టి అడుగుతున్నారు. అడుగుతున్న భార్యలకు సమాధానం చెప్పలేదు, ఆయన మౌనంగా ఉన్నారు. అదేమిటి స్వామి, వెళ్ళినప్పుడు కలకలలాడుతూ వెళ్ళారు కదా, వచ్చేసరికి వెలవెలబోయింది ఏమిటి మీ ముఖము, ఏమి జరిగింది స్వామి, చెప్పుకోవాలన్నటువంటి విషయం ఏమైనా మీరు దాస్తున్నారా, దాయకుండా మాకు చెప్పండి స్వామి విషయం ఏమిటో అని ప్రాధేయపడుతున్నటువంటి భార్యలిద్దరిని కూడా చూసి మహారాజు గారు అనుభవింపక అనుభవింపక తీరదేది వరికలారా చేసిన కర్మము అనుభవింపక తీరదేది వరికలారా చేసిన కర్మము అనుభవింపక తీరదు. భార్యలు ఎవరిని కూడా వీక్షిస్తూ కాల కర్మవశముగా ఏమని చెప్పవచ్చు దేవి, ఎంతటి వారైనా కూడా కర్మను అనుభవించక తీరదు కదా. ఏంటి స్వామి, కర్మ అంటున్నారు, కాలం అంటున్నారు, మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, విశదీకరించి వివరించండి స్వామి, అసలు విషయం ఏమిటో మాకు తెలియచేయండి అన్నారు దేవి. నేను అరణ్యములకు వేటకు బయలుదేరి వెళ్ళాను. అక్కడ దంపతులు ఇరువురిని కిందమ్మని చండాంబిక అనబడేటువంటి దంపతులు లేళ్ల రూపము ధరించి ఆనంద భరితులై ఉండగా వారిరువురిని కూడా నేను వధించాను స్వామి. అవును దేవి, వారు ప్రాణాలు విడిచిపెడుతూ నన్ను శపించారు దేవి.
నీ భార్యతో సంపర్క జీవితాన్ని సాగించిన క్షణములోని నీవు మరణించదువుగాక అని స్వామి అప్పుడే ఇంత శిక్ష విధించారా భగవంతుడు? మీతో అన్ని భోగాలు అనుభవించలేదే? చక్కగా ఈ వంశాన్ని ఉద్ధరించేటువంటి బిడ్డనైనను కూడా మనము చూడలేదు కదా స్వామి. అప్పుడే ఇంత ఘోరమైనటువంటి శాపమా? ఏ జన్మలో ఏ భార్యాభర్తలను విడదీసినటువంటి పాపమో కదా. మీ ఎడబాటును మేము ఎలా సహించాలి? ఎలా మేము ఈ జీవితాలను నిలుపుకోవాలి స్వామి? మేమేమి చెయ్యాలి? భార్యలకు ధైర్యము చెప్పి దేవి, ఇక నేను రాజ్యములకు రాను, ఈ అరణ్యాలలోనే సంచరిస్తూ ఉంటాను. మీరెవరు కూడా బయలుదేరి మీ రాజ్యములకు చేరుకోండి, లేదంటే హస్తినాపుర పట్టణానికి చేరండి అని అంటూ ఉంటే ఎంత బాగా చెబుతున్నారు స్వామి. మీరు లేనటువంటి మాకు భోగభాగ్యాలు కావాలా? మేము కూడా మీతో పాటు అరణ్యంలో ఉంటాము, కానీ రాజ్యములకు మాత్రం మేము పోము స్వామి, ఇక్కడే ఉంటాము. ఎంత చెప్పినా కూడా, ఎన్ని విధాల నచ్చ చెప్పినా కూడా భార్యలు ఎరువరు మీతో పాటే నరకమైన దుఃఖమైన సుఖమైన అన్ని విధాల మీతోనే ఉంటాము, కానీ ససేని మేము మాత్రము రాజ్యములకు వెళ్ళము అన్నారు. ఇక ఉన్నటువంటి ధనము, ఇక సైనికులను అందరినీ కూడా వాళ్ళ అన్నగారికి ధృతరాష్ట్ర మహారాజు గారికి విషయాన్ని వివరించమని చెప్పి వారిని హస్తినాపుర పట్టణానికి పంపించారు. ఇక చక్కగా తాపసి వేషధారులై ఆ ముగ్గురు కూడా అరణ్యాలలో సంచరిస్తూ ఉన్నారు. భార్యనిద్దరిని కూడా చూచి ఎలా ఉన్నారు ఆయన? భ్రమణులు పొందు పెద్ద పులి నాగుల భీతికి హేతువయ్యా, భ్రమణుల పొందు పెద్ద పులి నాగుల భీతికి కామము నడివేసరి మాదిరి, కామము నడివేసరి మాదిరి హరిస్మరణము ఓలే బ్రతుకిట్టు మారలేడు. శాపగ్రస్తులై ఉన్నాడు కనుక భార్యనిద్దరూ ఆయన్ను సేవిస్తుంటే వారి ముఖాలను చూస్తుంటే ఆయనకి ఎలా ఉన్నది? పెద్ద పులులను చూచినంత భీతి కలుగుతున్నదట. మానవునికి సహజంగా కామం అనేది ఉంటుంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ కామము నడివి వేసవి జలము మాదిరి తగ్గే. ఎండాకాలంలో నీటి గుంటలు, బాగా నీరు ఉన్నటువంటి గుంటలు ఎలా ఇంకిపోతాయో నీరు లేకుండా, అలా ఆయనలో ఉన్నటువంటి కోరిక రోజు రోజుకు ఇంకిపోతున్నదట. మరణించేటువంటి రోగికి హరిస్మరణంబు పోలే. మరణించే రోగికి ఔషధం ఏమిటయ్యా అంటే భగవంతుని స్మరణ. ఏ డాక్టరు పనికి రానప్పుడు, మరణించేటువంటి మరణకాలం దగ్గరకు వచ్చినప్పుడు ఏ డాక్టర్ పని చేస్తారండి? భగవంతుడు తప్ప, భగవంతుని స్మరణ తప్ప. అలా భగవంతుని ధ్యానిస్తూ భార్యలిద్దరినీ తీసుకొని శతశృంగ పర్వతాలకు బయలుదేరి వెళ్ళారు పాండు మహారాజు గారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడ తపస్సంపన్నులైనటువంటి అనేక మంది ఋషీశ్వరులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. అందులో దేవతలు ఆ లోకాల నుండి ఈ భూలోకానికి ఆ పర్వతం దగ్గరకు వస్తూ వెళుతూ ఉంటారట దేవతలందరూ కూడా. కనుక భార్యలిద్దరినీ తీసుకొని శతశృంగ పర్వతాలకు బయలుదేరి వెళ్ళారు పాండు మహారాజు గారు. ఇలా అక్కడ చక్కగా
మరి భార్యలిద్దరూ కూడా సేవ చేస్తుంటే ఆ మునీశ్వరులందరూ కూడా మరి ఆయన శాప వార్త విని బాధపడ్డారు. ఇలా ఉండగా కొందరు సప్త ఋషులు ఆకాశ మార్గాన బయలుదేరి వెళుతున్నారట. చూచాడు పాండు మహారాజు గారు. వారందరూ కూడా భగవన్నామగానంతో అలా వెళుతున్నారు. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము భగవన్నామగానంతో బయలుదేరి వెళుతున్నారు సప్త ఋషులు. పాండు మహారాజు గారు ఒకసారి అట్లా చూశారట. స్వామి స్వామి తమరందరూ కూడా ఎక్కడికో బయలుదేరి వెళుతున్నారు అని అడగడంతో మేమందరూ కూడా బ్రహ్మలోకానికి వెళుతున్నామయ్యా స్వామి. అయితే నేను కూడా నా భార్యలతో పాటు వస్తాను. మీరు రావడానికి వీల్లేదు. ఎందుకు స్వామి? ఎందుక ఆ పుత్రోక్షతి మీకు సంతానము లేదయ్యా. సంతానము లేనటువంటి వారికి స్వర్గలోకాలు కనిపించవు. సంతానం లేదు నీకు, కనుక నీకు స్వర్గలోకాలు కనిపించవు. స్వామి తపస్సంపన్నులు మీకు తెలియనిది లేదే. మునీశ్వరుని యొక్క శాప ఫలము నాకు కలదే. నాకు ఎటువంటి భోగభాగ్యాలు లేవు, భార్యలతో ఎటువంటి సుఖము లేదు. నాకు మరి సంతతి ఎలా కలుగును మీకు తెలియదా? దివ్య దృష్టి సారించి చూశారు తపస్సంపన్నులు వారు. అయ్యా నీకు తప్పకుండా సంతానము కలుగును. స్వామి శాపగ్రస్తుంది, నాకు సంతానమా? లేదు స్వామి, నాకు శాప ఫలం ఉన్నది. అయినా నువ్వు సంతానవంతుడు కాగలవు. మునుల వాక్కు, పండితుల వాక్కు, మహర్షుల వాక్కు వృధా కాదు. ఎప్పుడైతే ఆ మాట విసురువు గర్భం రాతయు వచ్చిన వచ్చినయు దశలను రామపారము యుధిష్ఠిరు కోపము మౌని శాపము కానుని చేతి దండము పశుపతి కంటి వంటలు పండిత వాక్యము రిక్తపోవునా. పండితుల వాక్యము ఎప్పుడు కూడా వృధా కాదు. వారు చెబుతున్నారు తపస్సంపన్నులు. పాండు మహారాజా విసురుహ గర్భం రాతయు బ్రహ్మదేవుడి వ్రాత కట్టు లేదు. వచ్చినయో ఇంద్రుని యొక్క వజ్రాయుధములకు అడ్డు లేదు. విసురుహ గర్భం రాతయు వచ్చిన దశలను రామబాణములకు కట్టు లేదు. అలాగే మహానుభావుడైనటువంటి ధర్మరాజు కోపానికి అడ్డు లేదు. నల్ల నాగుబాము కాటుకు అసలు మందే లేదట. నల్ల నాగుబాము కాటుకు ఎదురు లేదు. అలాగే శివుని యొక్క త్రినేత్రము
లేదు సుమా. ఎప్పుడైతే ఆ మాట విన్నారో మునుల వాక్యము వృధా కాదు, మరి నాకు శాప ఫలము ఎలా సంతానము అని భార్యలతో ఈ విషయం అంతా కూడా చర్చించారు. నాకు సంతానం కలిగేటువంటి యోగ్యం అన్నదట. తపస్సంపన్నుల మాట వృధా కాదు. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? ఒకటే మార్గము. ఏమిటి స్వామి అన్నది కుంతీదేవి. మరేమీ లేదు. నేను గాని మా అన్నయ్య గారు గాని విదురుడు కానీ మేము ముగ్గురు కూడా దేవర న్యాయంగా వేదవ్యాసుల వారు వలన జనించాము. మీరు కూడా దేవర న్యాయంగా తపస్సంపన్నులైనటువంటి సద్బ్రాహ్మణుల వల్ల మీరు సంతానవంతులై నాకు పుత్ర సంతోషాన్ని కలిగించండి అన్నారు. ఆ ఇద్దరు తల్లులు కూడా నిశ్చేష్టులైపోయారు. స్వామి ఏమంటున్నారు? భర్త ఉండగానే మరొక మగవారితో మాకు సంతానం లేకపోయినా ఇలాగే మా జీవితాన్ని సాగిస్తాము కానీ వేరొక పురుషుణ్ణి మేము తాగము. మాకు ఆ సంతానమే అక్కర్లేదు. దేవి, అందులో తప్పు లేదు కదా. విచిత్ర వీరుడు మరణించడంతోనే వేదవ్యాసుల వారు వచ్చి అంబికకు అంబాలికకు పుత్రదానము చేశారు. మేము జరించాము. మీరు కూడా దయచేసి నా మాట విని మీరు కూడా పుత్రవతులై నాకు ఆనందాన్ని చేకూర్చండి అనడంతోనే అప్పుడు కుంతీదేవి, స్వామి మీరు బాధపడకండి. నేను చిన్నతనంలో దుర్వాసమునీంద్రునికి సేవ చేశాను. ఆయనకు నన్ను మెచ్చుకొని ఆయన ఒక మంత్రాన్ని ఇచ్చారు, ఇష్టఫల సిద్ధి మంత్రము. ఆ మంత్రము ఏ దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆ దేవుడు ప్రత్యక్షమై సంతానాన్ని ప్రసాదిస్తాడు. స్వామి ఈ మంత్రము నాకు తెలుసు అన్నది. అంతే, తెలుసు అన్నది కానీ అసలు రహస్యము చెప్పలేదు. ఆమె చెప్పకూడదు కూడా, చెప్పలేదు. నాకు ఆ మంత్రము తెలుసు అని భర్తకు ఆ విషయాన్ని తెలియజేసింది. పరమానంద భరితుడయ్యాడు పాండు మహారాజు గారు. దేవి, ఇంత మంత్రాన్ని నీ మనస్సులో ఉంచుకొని ఇన్ని రోజులు ఎలా ఉన్నావో నాకు ఒక్క మాట చెప్పకూడదా? సరే స్వామి, అంటే ఇలాంటి సమయం వస్తుందని నేను గ్రహించలేదు. మీరు ఏ దేవుని ప్రార్థించమంటారో నేను ఆ దేవుని స్తుతిస్తాను అన్నది. దేవి, సర్వ ప్రాణులకు ధర్మంగా వ్యవహరించేటువంటి వాడు, ధర్మంగా నిర్వర్తించేటువంటి వాడు, ధర్మంగా ప్రవర్తించేటువంటి వాడు సర్వ ప్రాణులకు, అన్ని ప్రాణులకు, ఒక మానవునికే కాదు, ఒక పురుగుకే కాదు, ఒక సర్పానికే కాదు, ఒక మృగానికే కాదు, ఒక పాపికే కాదు, ఒక దొంగకే కాదు, ఒక దొరకే కాదు, 84 లక్షల జీవరాశులలో ప్రతి జీవి ఎందుకు కూడా ధర్మ మార్గంగా నడిచేటువంటి వాడు ఎవరు? యమధర్మరాజు. అరే, ఈయన చాలా షావుకారి. మిత్రులు మేడల్లో ఉండే ఆయన ఈయన బాగా తీసుకొని వెళ్ళాలనేది ఉండదు ఆయనకు. యమ భాష వేయడమేమో లాక్కొని. అయ్యో, ఈయన ముఖ్యమంత్రి కదా, ఈడు ప్రధానమంత్రి కదా అనేది ఉండదు. ఈడు రాజు అనేది ఉండదు. ఈడు దొంగ కదా, దొంగతనం చేశాడు కదా, వీడిని బాగా శిక్షించి తీసుకొని వెళ్ళాలి అనేది ఉండదు. వానికి ఒకటే మరణమే, వీనికి ఒకటే మరణమే. కనుకనే ఎంత గొప్ప చదువులు ఉన్నా, చక్రవర్తి తానై ఉన్నా, సాగు తప్పదోరన్నా పరమహంసలైనా, సాగు తప్పదోరన్నా పరమహంసలైనా. ఎంత గొప్ప చదువులు ఉన్నా, చక్రవర్తి తప్పదోరన్నా పరమహంసలైనా, సాగు తప్పదోరన్నా పరమహంసలైనా. సిరులు సంపదలున్నా, నీరంతర
నశించిపోతాయి. కనుకనే సర్పయాగము చేసినటువంటి జనమేజయ మహారాజు గారికి వైశంపాయనుల వారు మహాభారతాన్ని చక్కగా వివరిస్తూ ఉన్నారు. రోజు రోజుకు ఒక్కొక్క ఘట్టం వింటూ ఉంటే ఆయన శరీరాన్ని ఆవహించి ఉన్నటువంటి ఆ కర్మ, ఆ రోగ నివారణ సాగుతున్నదట. మహాభారతం వింటే అన్ని ఫలితాలు, దీర్ఘకాలం నుండి ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పోతాయి. ఎన్నో సమస్యలతో కుటుంబాలలో చికాకులతో ఉన్నటువంటివన్నీ కూడా తొలగిపోతాయి మహాభారతం వింటే. కనుక మహాభారతము సామాన్యము కాదు. ఒక్కొక్క మహానుభావుని గురించి మనము చెప్పుకుంటే చాలు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి మహాభారతము వైశంపాయనుల వారు జనమేజయ మహారాజు గారికి తెలియచేస్తున్నారు. నాయనా, సావధాన చిత్తుడవై బాగా ఆలకించు, చిత్తశుద్ధితో. అంతేగాని ఇక్కడ మనుషులుండి అయ్యో ఇంటికి వెళ్ళాలి, మా పిల్లలు వచ్చిరయ్యేమో స్కూల్ నుండి, ఆయన ఈ వేళకు ఆఫీసు నుండి వచ్చేసింటారు, భోజనం చూశారో లేదో, తిని తాళం వేశారో లేదో, దొంగల పోరు ఎక్కువైపోయింది, అవి అక్కడ పోయి, ఇలాంటి మనస్సుతో కూర్చోకూడదు సుమా. చిత్తశుద్ధితో ఇక్కడ కూర్చొని ఈ మహాభారతము వినాలి. అలా వింటున్నారు జనమేజయ మహారాజు గారు. ఈ వంశములకు మూల పురుషుడు చంద్ర భగవానుడు. బాగా వింటున్నారు కదా. పాండవ వంశానికి మూల పురుషుడు మొట్టమొదటి వాడు చంద్రుడు. చంద్రుని కుమారుడు బుధుడు, బుధుని కుమారుడు పురూరవుడు, పురూరవుని కుమారుడు ఆయువు, నౌషుడు, యయాతి, అంబరి, జనమేజయుడు, ప్రాచీసుడు, సమ్యాతి, అహమ్యాతి, సార్వభౌముడు, జయత్సేనుడు, అవాచనుడు, హరికుడు, మహాభౌముడు, ఐతానికుడు, అక్రోతుడు, దేవాతిథి, రుచికుడు, రుక్షుడు, మతినారుడు, త్రసుడు, కినీరుడు, దుష్యంతుడు, భరతుడు, భుమన్యుడు, సుభద్రుడు, వికుందుడు, అజమీదుడు, సమన్నుడు, కురుడు, విదూరతుడు, పరీక్షిత్తు, భీమసేనుడు, ప్రతిశ్రావతుడు, ప్రదీప మహారాజు గారి కుమారుడు శంతనుడు, శంతనుడు కుమారుడు విచిత్రవీరుడు, విచిత్రవీరుని కుమారుడు ధృతరాష్ట్ర పాండురాజు విదురుడు. ఆ పాండు మహారాజు గారి చరిత్ర ఈనాటి కథ. ఆ కథను వైశంపాయనుల వారు చెబుతూ ఉంటే చక్కగా జనమేజయ మహారాజు వింటున్నారట. అయితే వీరికి వచ్చినటువంటి బాధ ఏమిటి? సంతానము లేదు. ఇప్పుడు సంతానం లేదు ఎలా? భార్య ఆమె చెప్పినటువంటి మాట ప్రకారంగా నడుచుకోవాలి. దూర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రం ఒకటే. ఎవరిని ప్రార్థించమంటారు స్వామి? సకల లోకాలకు, సకల ప్రాణుల యందు ధర్మంగా నడుచుకునేటువంటి వారు యమధర్మరాజు. ఆయన్ను ప్రార్థించు దేవి అన్నాడు. చక్కగా శుచి అయి ఆయమ్మ ధర్మదేవుడైనటువంటి యమధర్మరాజును భర్తాజ్ఞ గైకొని చక్కగా ప్రార్థన చేస్తున్నదట. యమధర్మరాజాయ నమః, యమధర్మరాజాయ నమః, యమధర్మరాజాయ నమః, యమధర్మరాజాయ నమః. యమధర్మరాజును ప్రార్థన చేసినది. యమధర్మరాజు ప్రత్యక్షమై ఆమెకు చక్కగా సంతానాన్ని, ఆయనలో ఉండేటువంటి తేజస్సును ఆమెలో ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే తేజస్సును ఆమెలో ప్రవేశపెట్టాడో ఇక చక్కగా గర్భవతి అయింది కుంతీదేవి. గర్భవతి అయిన తరువాత ఇక్కడ ఈ విషయము హస్తినాపుర పట్టణానికి తెలిసింది. గాంధారీదేవి అప్పటికే గర్భవతి. కుంతీదేవి కంటే ముందుగా తానే ప్రసవించాలని, తన కుమారుడే ఈ సర్వ భారత రాజ్యములకు రాజు కావాలని, తాను రాజమాత కావాలని ఆమె కలలు లేవు. ఇలా కలలు కంటుంది ఇక్కడ గాంధారీదేవి. అక్కడ చతశృంగ పర్వతములో ఆ దైవ కృపకు పాత్రురాలైనటువంటి కుంతీదేవి దినదిన ప్రవర్ధమానై చక్కగా నవమాసములు వస్తున్న ఆ తల్లి ఒక శుభముహూర్తమున చతశృంగ పర్వతములో సకల శాస్త్ర విజయ తేజమున
ప్రీతి పొంది ఉండగా నా విధితో దయమున నా విధితో దయమున కురుకుల మధ్యలో గడియకూడదే స్వర్గాన్ని చూచినటువంటి మహనీయుడు ధర్మరాజు సామాన్యుడు కాదు. ధర్మదేవతయ్య భూలోకములో ఈవేళ చిత్రా నక్షత్రములో ఎప్పుడు ధర్మరాజు పుట్టారంటే చిత్రా నక్షత్రములో మధ్యాహ్నము గురుకుల మధ్యము గడియకూడదే ఏటు వల్ల బోయవాడు వేసినటువంటి బాణము వల్ల శరీరాన్ని విడిచి వెళ్ళాడు. అవతారాన్ని సాధించేటప్పుడు బోయవాడి వేటుతో శరీరాన్ని వదిలి వెళ్ళాడు స్వామి. కానీ సాక్షాత్తు ధర్మదేవత ధర్మరాజు గారు మాత్రము శరీరముతోనే స్వర్గలోకాన్ని చేరుకున్నారని మహానుభావుడు. అలాంటి ధర్మరక్షణార్థమై యమధర్మరాజు మరో రూపమున భూమిలోకి ఈ విధంగా అవతరించి తన ధర్మాన్ని నిర్వర్తించడానికి కురుకుల మధ్యలో గడియకూడదే జనించినటువంటి కుంతీదేవి గర్భమున కుమారుడు. ఆ కుమారుడు జనించడంతోనే వారికి ఎవరండి పేర్లు పెట్టేవారెవరు? ఉపనయన సంస్కారములు చేసేవారెవరండి? కనుకనే దిక్కులేని వాళ్ళకి దేవుడో దిక్కు అంటారు పెద్దలు. ఎప్పుడైతే ఆ శతశృంగ పర్వతాలలో ఆ తల్లి అలా ప్రసవించినదో ఆకాశవాణి ప్రత్యక్షమైందట. ఆకాశవాణి ప్రత్యక్షమయ్యి, ఓ మహారాజా పాండురాజా, నువ్వు చాలా గొప్ప తండ్రి అయ్యావయ్యా, నీకు జనించినటువంటి ఈ కుమారుడు సామాన్యుడు కాదు, రాజసూయ యాగము చెయ్యగలడు, అశ్వమేధ యాగాది క్రతములు చెయ్యగలడు, వంశ ఉద్ధారకుడు, శరీరముతో స్వర్గాన్ని చూడగలడు. అంతటి మహనీయుడు యుధిష్ఠిరుడు. ధర్మము పట్ల చలనము లేకుండా గట్టిగా ఉండేటువంటి వాడు, దృఢమైనటువంటి చిత్తముతో ఉన్నటువంటి వాడు కనుక ధర్మరాజు యుధిష్ఠిరుడు అనబడేటువంటి ఆ నామము పెట్టిందట ఆమె ఆకాశవాణి. వారికి ఎవరో పేర్లు పెట్టలేదు, ఆకాశవాణి పేరు పెట్టింది. యుధిష్ఠిరుడు అనబడేటువంటి నామము. ఇక పరమానంద భరితులయ్యారు. శతశృంగ పర్వతవాసులందరూ కూడా ఆనంద పరివర్షులయ్యారు. ఇక ఆ కుమారుడు అలా దినదిన ప్రవర్తమానయే పెరుగుతున్నారు. ఇలా ఉండగా ఇక్కడ ఈ విషయము తెలిసిందండి గాంధారి దేవికి. వెధవ గర్భము. నాకంటే వెనకాల ఉన్నటువంటి ఆ కుంతీదేవి అప్పుడే కుమారుని ప్రసవించడమా? ఇన్ని రోజులైనా, ఇన్ని నెలలు నిండినా కూడా నా గర్భము ఇలాగే ఉండడమా? నేను రాజమాతను కావాలనుకున్నానే, నా కుమారుడు ఈ రాజ్యానికి రాజు కావాలనుకున్నానే, నేను కన్న కలలన్నీ కూడా అలల వలె కరిగిపోయాయి. వెధవ గర్భము ఉంటేనేమి ఈ రోజు ఓడిపోతేనేమి అని గర్భఛేదనం బాధకునేసి ఎప్పుడైతే గర్భము మీద అలా బాధకున్నదో గర్భస్రావ్యమైనది. రూపురేఖలు అప్పుడప్పుడే ఏర్పరచుకున్నటువంటి ఆ పిండము శిథిలమైపోయి రక్తముతో మాంసపు ముక్కలతో క్రింద పడిపోయింది. కోల్పోయింది గాంధారీదేవి. ఈ విషయము తెలిసినటువంటి వేదవ్యాసుల వారు పరుగు పరిగణ వచ్చి
పవిత్రమైనటువంటి జలాన్ని ఆమె ముఖానికి తల్లి. పని చేశావమ్మా కొడలా, మహాబల సంపన్నుడైనటువంటి గుణగణములు కలిగిన కుమారుడు నీ గర్భవాసాన జన్మించునే. ఎంత పని చేశావమ్మా. అసూయ పనికి రాదమ్మా, ఏ స్త్రీకి కూడా అసూయ పనికి రాదు. చూడండి, మహాభారతంలో వ్యాసుల వారు ఎన్ని చోట్ల ధర్మాలను ప్రబోధించారో స్త్రీలకు. మొట్టమొదటిగా భార్య భర్తలు ఎలా ఉండాలి. ఎక్కడ ధృతరాష్ట్ర మహారాజు పాండురాజు వీరుడు జరించేటప్పుడు అంబికా అంబాలికలు చేసినటువంటి పొరపాటు. కళ్ళు మూసుకున్నారు. ఒక ఆమె దాసిని పంపింది, ఇంకొక ఆమె భయపడింది. దాని ఫలితమే ధృతరాష్ట్ర పాండురాజు విదురులు. తరువాత వయసు అయిపోయినటువంటి ఏళ్ళు పైబడినటువంటి పురుషునికి ఆడపిల్లనిస్తే ఏమి జరుగుతుంది? వంశము నిలబడుతుందా? నిలబడిందా? సత్యవతీదేవికి పుట్టినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీరులు మధ్యలోనే మరణించలేదు. తర్వాత కదా వేదవ్యాసులు వారు వచ్చి పుత్ర సంతానము ప్రసాదించారు. 2. ఇప్పుడు 3వది, గర్భముతో ఉన్నటువంటి స్త్రీలు అక్కర లేనటువంటి అసూయాగ్రస్తమైనటువంటి యోచనలు చేయకూడదు. గర్భముతో ఉన్నటువంటి స్త్రీ లాంటి పురాణాలు వినాలి, లేదా దైవ చింతనతో కూడి ఉండాలి, లేదా దైవానికి సంబంధించినటువంటి చరిత్రలు చదవాలి. నిత్యము కూడా పవిత్రంగా ఉండాలి, మంచి మనస్సుతో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి, మంచి మాటలు వినాలి. ఇలా సంచరించాలి. లేదనుకోండి, అసూయతో 9 జనిస్తే 9 అసూయ పడుతుంది. అది ఎవరిది తప్పు? బిడ్డది కాదు, తల్లిది తప్పు మొదట. కనుకనే తల్లికి బిడ్డకు పేగు బంధమై వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రసవం అయిపోయిన తర్వాత వారు వచ్చి ఆ పేగును విడదీస్తే గాని అప్పుడు తల్లికి బిడ్డకు బంధము విడిపోతుంది. ఆ పేగు బంధము అంటారు. చూడండి, మనం ఏ ఆహారం తింటామో బిడ్డకు అదే వెళుతుంది. మనం ఏది థింక్ చేస్తామో, ఏది యోచిస్తామో అదే బిడ్డకు కూడా వెళుతుంది. కనుకనే జాగ్రత్త సుమా. అంటే పుట్టే పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఇలాగ ఒక పెద్ద గజ దొంగట, వాడు చేయని నేరాలు లేవు, ఘోరాలు లేవు, పెద్ద గజ దొంగ వాడు. వాడికి ఒక అమ్మాయి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆమె చక్కగా మరి వాడితో కాపురము చేస్తున్నది. ఆమె గర్భవతి అయింది, 9 మాసములు మోసింది, నొప్పులతో బాధపడుతుంది. ఆమె ఒక 100 మందికి పురుడు పోసింటుందట. ఆ దాసి మంత్రసానులు 3 మందికి పురుడు పోసింటుందట. ఆమెను తీసుకొచ్చాడు ఈ దొంగ. ఊర్లోకి రాకూడదవ్వ, నేను వస్తే నన్ను మక్కిలేరు పక్కలేరు వస్తారు, నువ్వే వెళ్ళి నా భార్య నా బిడ్డలు క్షేమంగా చూడు అని. సరే, 100 మందికి కానుప చేసి ఉంటుంది. ఆ అమ్మ వచ్చింది. చక్కగా బిడ్డ తల్లి క్షేమంగా కానుప జరిగిపోయింది. ఇక స్నానం చేసి, బాగున్నాడే నీ బిడ్డ అని పక్కలో వరిలో పెట్టి బయలుదేరి, వస్తానమ్మా, వస్తానే, జాగ్రత్త జాగ్రత్త తల్లి అని నీటంటూ ఇలా చేయకల్లా చూసుకుంది. ఆమెకి ఎవరో ఉంగరం పెట్టారట. ఉంగరం పెట్టింటే ఇదేమైపోయింది నా చేతిలో ఉంగరము. అప్పు తీసి స్నానం చేసేటప్పుడు ఏమైనా బాత్రూమ్ లో పడిపోయిందేమో అని మొత్తం అంతా వెతికింది. లేదు, ఎక్కడైనా పడిపోయిందా అంతా వెతికింది, ఎక్కడా లేదు. వాడు ఎక్కడ చూస్తున్నాడంట, చూపులో చాలాగా ఉంది అని అనుకున్నా. గర్భంలో లోపలికి వచ్చి వల్ల ఆవిడ కడుగు పెట్టి లోపలికి వచ్చింది. నాకేమో అనుమానంగా ఉంది, ఏమవ్వండి, ఏమో అనుమానంగా ఉంది అని వచ్చి పిడికిలు తీసిందట. అస్సలు వదలనంత వాడు. అప్పుడు గట్టిగా పట్టుకున్నారట. పిడికిలే చూస్తే వాడి చేతిలో ఉందట. స్నానం చేసేటప్పుడు కొట్టేసినాడు వాడు. వాడు పుట్టింది లేదు ఎవరికండి. సే అమ్మా, బంగారులా ఉన్నావు నువ్వు, ఎందుకే వీడు నా మాట ఇది ఇప్పుడే ఈయన గొంతులేక ఓట్లు పోసే, నా మాట విని అని వెళ్ళిపోయిందట ఆయన. అలాగా పుట్టకనే వాడు కళ్ళు తెరిచి జరపకనే ముసిలమ్మ స్నానం చేయిస్తుంటే ఉంగరం కొట్టేస్తాడు. చెప్పండి, ఎవరిది తప్పు? తల్లిదా బిడ్డదా?
తండ్రిదా. కనుకనే తల్లిదండ్రులను బట్టి పిల్లలు కూడా ఉంటారు సుమా. వారిని కాదు మనము దండించవలసింది. మనము బాగుంటే పిల్లలు బాగుంటారు. ఇక్కడ దురాలోచనతో యోచించింది, అసూయతో. నాకంటే వెనకొచ్చినటువంటి కుంతీదేవి ఎప్పుడే సంతానమా, మగపిల్లవాడా, పెదవ గర్భము ఉంటేనేమి ఊడిపోతేనేమి అని పరుగు పరుగున వేదవ్యాసుల వారొచ్చి పని చేశాము తల్లి అని ఆ కింద పడిపోయినటువంటి ఆ మాంసం అంతా కూడా ఒక దగ్గరకు చేర్చి 101 ముక్కగా విభజన చేశాడట. అప్పట్లో ఇలాంటి స్పెషలిస్టులు డాక్టర్లు ఎవరు లేరు. ఏ మద్రాసు నుండి ఏ బెంగళూరు నుండి పిలిపించలేదు. ఆయనే ఆపరేషన్ చేశారు. చూడండి ఆ ముక్కలు, ఆ ముక్కలు 101 కడవలు తెప్పించి అందులో నెయ్యి పోయించి అందులో వేశాడట. గాలి లేనటువంటి చోట ఎక్కడైనా వీటిని భద్రపరచి రోజు చన్నీటితో తడపండి. రూపురేఖలు దిద్దుకుంటాయి ఈ కండరాలు, ఈ ముక్కలు అని 101 కడవలో వేశారు విభజించి. ఆ ముక్కలతోనే 101 పిల్లలు పుట్టేటట్టుగా మంత్రించారండి మహనీయుడు. ఆయన కంటే డాక్టర్ ఎవరండి? గుండె మార్పిడి చేస్తున్నారు ఇప్పుడు అంతే. కానీ మాంసపు ముక్కలతో బిడ్డలను తయారు చేసి ప్రపంచంలో వదిలిపెట్టాడు. అంతకంటే డాక్టరా వేదవ్యాసుల వారు? అలా ఆపరేషన్ ఆయనే మొదలు పెట్టారు. 101 కడవలో ముక్కలను వేసి జాగ్రత్త చెప్పి రోజు సన్నీటితో తడపండి అని చలవ పందిళ్ళు వేయించి సన్నీటితో తడపమని ఆయన బయలుదేరి వెళ్ళారు. ఇక శతశృంగ పర్వతంలో పాండు మహారాజు గారు దేవి ఒక బిడ్డ కాదు, ఒక కన్ను కాదు, ఒక వృక్షము వనము కాదు, ఇంకొక కుమారుడు ఉంటే బాగుండునేమో. మీరే చెప్పండి స్వామి. మహాబల సంపన్నుడైనటువంటి వాడు వాయుదేవుడు. ఆ వాయుదేవుని ప్రార్థన చేయి తప్పకుండా అని కుంతీదేవి వాయుదేవుని ప్రార్థన చేసిందట. ఎప్పుడైతే వాయుదేవుని ప్రార్థన చేసిందో వాయుదేవుడు ప్రత్యక్షమై ఆయనలో ఉండేటువంటి తేజస్సును ఆమెలో ప్రవేశపెట్టాడు.